ఇందిరమ్మ ఇండ్ల పథకం వివరాలు. ఇందిరమ్మ ఇండ్ల పథకం వివరాలంటే పిఎంఏవై ఇందిరమ్మ ఇండ్ల పథకం 2లో భాగంగా 2020 జూలైలో 1,13,000 ఇండ్లు మంజూరయ్యాయి అన్నమాట. వీటి నిర్మాణానికి 15,000 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేసింది. తాజాగా పిఎంఏవై కింద 18,213 ఇండ్లు మంజూరు కూడా చేసింది. వీటి కోసం 253 కోట్లు కూడా విడుదల చేసింది కేంద్రం. మొత్తం పట్టణ పేదలకు కేంద్రం మంజూరు చేసిన ఇండ్లు 1,31,213. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న పట్టణ పేదల సంఖ్య సుమారు 25 లక్షల మంది. 25 లక్షల మంది పట్టణ పేదలు ఉంటే ఇందులోని 1,31,213 ఇండ్లు మంజూరైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 5 ఏళ్లలో మొత్తం 20 లక్షల ఇండ్లు నిర్మించాలన్నమాట. ప్రస్తుతం మొదటి విడతలు మంజూరు చేసిన ఇండ్లు 4.5 లక్షలు. ఇందులో నిర్మాణంలోని పూర్తి కావచ్చినవి 2.7 లక్షలు, 2,70,000 ఇళ్ళు అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారులు విడుదల చేసిన నిధులు 3,000 కోట్లు. ఒక్కో ఇంటి నిర్మాణానికి సర్కారు ఇస్తున్న నిధులు 5 లక్షలు. పట్టణ పేదల కోసం కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటివరకు రాష్ట్రానికి 1,31,213 ఇండ్లు మంజూరైతే తొలి విడతగా 1,13,000 ఇళ్ళు మంజూరయ్యాయి అన్నమాట. దీనికి 1,500 కోట్లు. రెండో విడతలోని 18,213 కోట్లకి 273 కోట్లు మంజూరు చేశారు. మొత్తం కలిపి 1,773 కోట్లు వచ్చాయన్నమాట. 1,773 కోట్లు. ఒక్కో ఇంటికి సర్కారు ఖర్చు 5 లక్షలు. ఇందులో కేంద్రం వాటా 1,50,000. మిగతాది 3,50,000 రూపాయలు రాష్ట్ర సర్కారు భరించేస్తూ ఉంటుందన్నమాట. ఇళ్ల నిర్మాణం చేపడితే కేంద్రం నుంచి నిధులు విడుదల అవకాశం కూడా ఉందన్నమాట. నిధులు స్థలాల కొరత కారణంగా పట్టణ ప్రాంతాల ఇండ్ల కొరత ఇంకా చేపట్టలేదు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి. 80 లక్షల దరఖాస్తులు వచ్చినమాట. అందులో 25 లక్షలకు పైగా దరఖాస్తులు నగర పట్టణ పేదల నుంచి వచ్చాయన్నమాట. ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 25 లక్షల పైగా దరఖాస్తులు నగర పట్టణ పేదల నుంచి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా 2 నెలల గడువు మాత్రమే ఉన్నది. ఇప్పటికిప్పుడు ఇళ్ల నిర్మాణం చేపట్టిన కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల కన్నా ఎక్కువ ఇండ్లు నిర్మించే అవకాశం కనిపించడం లేదు. దీంతో దరఖాస్తులో 10,000 మంది కూడా ఇండ్లు నిర్మించే ఆస్కారం లభించట్లేదు. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మము, నిజామాబాద్ తదితర నగరాల ఇళ్ల నిర్మాణానికి కొన్ని బస్తీలు ఎంపిక చేసినప్పటికీ అక్కడ ఇల్లు నిర్మించేందుకు బస్తీ వాసులు ఒప్పుకోవటం లేదు. వారు ఉంటున్న గుడిసెలు ఖాళీ చేయించి అక్కడే అపార్ట్మెంట్ నిర్మించేది ప్రభుత్వం నిర్మించింది. వచ్చే 2.5 ఏళ్ళలో ఇల్లు నిర్మాణాలు పూర్తి కాకుంటే తాము రోడ్లు పాలవుతామని బస్తీ వాసులు ఆందోళన చెందుతారు. దీంతో పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగే అవకాశం కనిపించట్లేదన్నమాట. ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్రంలోని పట్టణ పేదలకు అందరిదాశగానే మిగిలింది. ఎన్నికల ముందు నుంచి ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 2 ఏళ్ళు గడిచినా పట్టణంలో ఆ పథకం ఊసే ఎక్కలేదు. కేంద్రం ఇప్పటి వరకు 1,37,000 ఇంచులు మంజూరు చేసిన ఇది అనమాట. 5 ఏళ్ళలో 20 లక్షల ఇల్లు నిర్మించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వగా 2.5 ఏళ్ళలో ఒక ఇల్లు కూడా నిర్మాణం చేశారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇల్లు మంజూరు చేయగా నిర్మాణంలోనే కేవలం 2,70,000 మాత్రమే. స్థలాల లభ్యత లేకపోవడం వల్ల హైదరాబాద్ సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో ఇంతవరకు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. పేదలు నివసిస్తున్న బస్తీలను ఖాళీలు చేయించి టవర్ నిర్మాణ ప్రతిపాదన ఇప్పటికీ నిర్మాణాలు సకాలంలో పూర్తవుతున్నా లేదో తెలియని అనుమానాలు కూడా ఉందన్నమాట. అందుకు కూడా చాలామంది ఒప్పుకోవట్లేదు. దీంతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలు మాత్రం ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం సాగట్లేదు. ఇది ఇందిరమ్మ నిర్మాణానికి 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతానికి 2 లక్షల ఇల్లు నిర్మిస్తున్నారు. ఇది ఇందిరమ్మ ఇండ్ల పథకం వివరాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.